హలో అండి. సింపుల్ అండ్ క్విక్‌గా కాలీఫ్లవర్ 65 ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాలీఫ్లవర్‌ని నేను వీడియోలో చూపించినట్లుగా మీడియం సైజ్ పీసెస్‌గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోండి. తర్వాత ఒక బౌల్‌లోకి 3-4 గ్లాసుల వాటర్ వేసుకొని, ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని, ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద 60-70% కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇంతకంటే ఎక్కువగా కుక్ అవుతే మ్యారినేట్ చేసేటప్పుడు లేదా డీప్ ఫ్రై చేసేటప్పుడు కాలీఫ్లవర్ ముక్కలనేవి విడిపోతాయి. సో 60-70% కుక్ అయ్యే వరకే చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 3-4 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. అవసరం ఉంటేనే లాస్ట్‌లో కొంచెం వాటర్ జల్లుకొని కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడయ్యాక ఈ కాలీఫ్లవర్ పీసెస్‌ని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని, మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 3-4 ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని, మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న కర్డ్ పేస్ట్‌ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది. సో తప్పకుండా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.